సమాచారం కరెక్టా కాదా ఆ విషయం చెప్పండి. ఇదైతే సమాచారం నాకైతే తెలిసి తప్పు సమాచారం ఇది. ఎవరు కూడా మనకు తెలిసిన విషయంలో లడ్డును పోటులో నెయ్యిని కానీ ఏదన్నా కానీ ముందు నేను చెప్పా, దీని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. దీనికి ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఒక ఆయన మరి వచ్చి అదేవిధంగా ఒక 12 మంది కమిటీతో ఆ నెయ్యి టెస్టింగ్తో మాత్రమే లోపలికి పోతుంది, లేకుంటే వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి డే 1 నుంచి కూడా ఇదే కార్యక్రమమే జరుగుతుంది. 4 ట్యాంకర్లు వచ్చాయి, దాంట్లో 3 లోపలికి పోయాయి, 1 మాత్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఫ్యాట్ అని దాంట్లో ఉన్నది సస్పెక్షన్ మాత్రమే, అంటే ఇక్కడ దాంట్లో తేలింది అని వాళ్ళు చెప్పలే. ఇది ఒక అనుమానాస్పదలో ట్యాంకర్లను వెనక్కి పంపించడం జరిగింది. ఇది ఒక కుట్ర మాదిరి జరిగింది తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వారి యొక్క ఓటు శాతాన్ని తగ్గించాలని మాట్లాడారు. అతనితో యుద్ధం అనుకున్నాడు. కానీ ఆయన చేస్తున్నది ఇంతమంది హిందువుల మనోభావాలతో దేవునితో యుద్ధం చేస్తున్నాననేది మరిచిపోయి ఏదో తప్పుటడుగులు వేశాడు. అది దాన్ని సమర్థించుకోవడానికి ఒకటొకటి జరుపుకుంటూ ఇంతగా వచ్చి కోర్టు ఈరోజు సుప్రీంకోర్టు మనకు ఇన్వాల్వ్ అయ్యి గౌరవనీయులు కోర్టులు మన సుప్రీంకోర్టు గౌరవనీయులైన కోర్టు నుంచి ఈ యొక్క రావడం హిందువులంతా కూడా చాలా ఆనందంగా భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏమీ జరగలేదు, జరగని దాన్ని అపోహగా చేసి దాన్ని చిత్రీకరించారు. ఆ విధంగా ముందుకు పోయింది తప్ప నేను ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు వాళ్ళు పరిపాలించిన కాలంలో కూడా వెనక్కి పోయింది తప్ప ఆయిల్ దాన్ని లోపలికి రాలేదు. గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో 14 సార్లు పోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ ప్రభుత్వంలో దాదాపు 18 సార్లు రిటర్న్ చేశారు. కానీ దాన్ని ఎక్కడ నెయ్యిని వాడలేదు. శ్యామలరావు గారు కూడా అదే చెప్పారు. దీన్ని సస్పెక్షన్తో వెనక్కి పంపించాం, కానీ వాడినట్ల ఎట్లా దాఖలా లేదంటే ఇప్పుడు గౌరవనీయులైన కోర్టు వారు సుప్రీంకోర్టు వారు అడిగిండేది అదే విషయమే, వాడారా లేదా అన్న విషయాన్ని స్పష్టం చేయండి అని అంటున్నారు. కానీ ఈయన అది చెప్పకుండా ఏదేదో కాకమ్మ కథలు చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతీసి పార్టీల పరంగా అందరినీ ఏకం చేసుకుంటూ దీన్ని మనమంతా కూడా మనలో మనం కొట్టుకునే విధంగా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉన్న దీంట్లో మతాలకు చిచ్చు పెట్టారు. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల గురించి కానీ మన గుర్రం జాషువా గారి 102వ వర్ధంతి సందర్భంగా 28వ తారీఖు జరిగింది 129 వర్ధంతి జయంతి జరిగింది. దీంట్లో మనం వారు చెప్పిన సూక్తులను మనం ఒకటిసారి గుర్తుపెట్టుకోవాలి. గుర్రం జాషువా గారు, గుణం లేని పాలకుడు కులం గొడుగులు పడతాడు, గుణం లేని పాలకుడు కులం గొడుగు పుడతాడు, మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు, మానవత్వం లేని పాలకుడు మతాలను రెచ్చగొడతాడు, పనితనం లేని పాలకుడు ప్రాంతాల మీద యుద్ధం చిచ్చు పెడతాడు, పనితనం లేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు. ఇవన్నీ మీకే కదా అప్లికబుల్? జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, వారికి అప్లికబుల్. జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాను ముందరే ఊహించాను, అది రాసి ఉంటారంటారా? ఇప్పుడు అంటే గుర్రం జాషువా గారు ఇటువంటి వాళ్ళు వస్తారని చెప్పి ఆయన ముందే ఇటువంటి పాలకుల గురించి ప్రక్షాళన చేయడానికి మీరు అవి చదువుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుకున్నాను. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వ్యాఖ్యల గురించి, ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల గురించి ఇది ఈరోజు నేను చెప్పాల్సి వచ్చింది. ఏదో వాళ్ళు ఇప్పుడు గుణం లేని పాలకుడు కులం గొడుగు పడతాడని, ఇప్పుడు ఏ కులం గొడుగు పట్టారు ఆయన చంద్రబాబు గారు? ఒకవేళ మీరు అనుకున్నట్టు భావిస్తారు. గుణం లేని పాలకుడు కులం ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం, 2 కులాల మధ్య నడుస్తూ ఉంది. తెలుగుదేశం వైసీపీ, తెలుగుదేశం అంటే కమ్మవారు, వైసీపీ అంటే రెడ్లు. ఈ ప్రాంతంగా నడుస్తారు. ఇప్పుడు రెడ్లు కూడా నేను చెప్పేది మీరు చెప్పినట్లు పోతే రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన నడిచేదట్లేరు. అంటే రెడ్లంతా కూడా ఒక పక్క అపోజ్ చేసినారు మన పార్టీలో. ఏది మన చాలామంది అంటే కొంతమంది వరకు వారు అందరినీ సంరక్షించుకుంటున్నారు. అన్ని కులాలను అన్ని మతాలను దగ్గరికి తీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తూ ఉంటారు. నిజంగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన తిరుమల ప్రసాదం తినే పాదయాత్ర స్టార్ట్ చేశాడు. పాదయాత్ర అయిపోయిన తర్వాత మరీ తిరుమలకి పోయాడు. ఇంట్లో గోశాల పెట్టుకొని గోవులను సంరక్షిస్తున్నారు. మహాలక్ష్మి అని పేరు పెట్టుకొని ఒక ఆవును రోజు కూడా పొద్దున్నే భారతమ్మ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పూజ చేసుకుంటారు, వైవి సుబ్బారెడ్డి గారు కానీ. ఇదంతా ఎందుకంటే వాళ్ళు బయటికి చేసినది చెప్పుకోలేకపోతున్నారు. టిష్యూ పేపర్లో ప్రసాదం పెట్టుకొని వెనక్కి విసిరేయటం ఏంటి నిజం కదా? అంటే టిష్యూ పేపర్లో పెట్టి తీసుకున్న తర్వాత ఎవరైనా తుడుచుకుంటారు. దాన్ని చిత్రీకరించి ఊరికే చెప్పడం వల్ల అర్థం లేదు సార్. నిజంగా కొన్ని మీడియాస్ చాలా మాత్రం దాన్ని చిత్రీకరిస్తుంటాయి. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం చేయి తుడుచుకుంటాం, లేదు చేయి కడుక్కుంటాం, ఇట్లా దాన్ని మనం తీసేసినట్టేనా?
అని అటువంటి తప్పులు మీడియా కూడా కొంచెము, ఎందుకంటే ఆ పక్క మీడియా ఎక్కువైపోయింది, ఒక 6-7 ఛానల్స్ కొంచెం ఎక్కువ వారిని support ఉన్నదంతా మీ చేస్తుంటాయి. మీడియానే కదా రాష్ట్రంలో ఉన్నదంతా కూడా ఏంటంటే మీ మీడియాలో మీరే రాసేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఏదో మీకు అనుకూలంగా అది తీర్పు కాదు, అబ్జర్వేషన్ మాత్రమే. 3వ తారీఖు విచారణ మళ్ళీ జరుగుతుంది. సుప్రీంకోర్టు వారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అన్ని మీడియాలు సుప్రీంకోర్టు వారిని గౌరవించి వారి యొక్క ఏదైతే చెప్పారో దాన్ని చెప్తున్నారు. లేకుంటే నిన్న మొన్నటి వరకు ఏం చెప్తున్నారు, ఊదర కొట్టేస్తున్నారు టీవీల్లో. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీ ఇది గెలిపారు అది గెలిపారు. అసలు వచ్చినది ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయిపోయింది, ఆయన గెలిచారు. జూన్ 12వ తారీఖున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలిచారు. జూన్ 12వ తారీఖున వచ్చింది. 12-14లో ఇది వచ్చింది. 17 ట్యాంకర్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ప్రజలంతా గమనించాలి. సంతకాలు పెట్టి తెప్పించింది ఎవరు? మీ ప్రభుత్వమేగా. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా ఎంత జరిగింది. మా ప్రభుత్వం ఉన్నంత వరకు ఏఆర్ కంపెనీ బయటకు వచ్చి మన చెప్పడం జరిగింది. నేను ఒక్క స్పూన్ కూడా సప్లై చేయలేదు, ఒక్క స్పూన్ కూడా. నేను ఇచ్చినది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాత్రమే నేను ట్యాంకర్లు సప్లై చేయడం జరిగింది. వీళ్ళందరినీ అలాగూ సిట్ ఆయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు పిలుస్తారు, సిట్ చీఫ్ పిలిచి అందరినీ అడగాల్సినవి అడుగుతారు, కడగాల్సినవి కూడా కడుగుతారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఇఫ్ యువర్ పీపుల్ ఆర్ ఫౌండ్ అక్యూజ్డ్, దాంట్లో నిందితులుగా వాళ్ళు తేలితే, దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలకైనా మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ చూపించారు. కరుణాకర్ రెడ్డి గారు ఎలా వారి యొక్క తిరుమలకు పోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలనులో స్నానం చేసి బయటకు వచ్చి, స్వామి నేనే ఏదన్నా అపరాధం చేసి ఉంటే నా కుటుంబాన్ని నాశనం చెయ్యి అని అడిగాడు ఆయన. అంటే అంత దమ్ము ధైర్యంగా తప్పు చేయకపోతే ఆ